లోకేష్ కనగరాజ్ ఇండస్ట్రీలో ఈ దర్శకుడి నుండి ఒక సినిమా వస్తుందంటే నేషనల్ వైడ్ గా ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. రీసెంట్ గా ఈ దర్శకుడి నుంచి వచ్చిన లియో మూవీ కలెక్షన్స్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరో దళపతి విజయ్ అయినప్పటికీ కేవలం లోకేష్ అనే పేరు వల్లనే అంత హైప్ క్రియేట్ అయ్యింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అలాగే లోకేష్ తన సినిమాలను ఒకదానితో ఒకటి లింకప్ చేసి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి ఆడియన్స్ కు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్నారు. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి వివరించడానికి దానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథతో అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కథలన్నీ ఎక్కడ మొదలయ్యాయి అనే కాన్సెప్ట్ తో షార్ట్ ఫిలిం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈ షార్ట్ ఫిలిం కి లోకేష్ ఫిల్లయ్యార్ సుజీ అనే తమిళ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. దీని అర్థం బిగినింగ్. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా మొదలైందో అందుకు సంబంధించిన కారణాలు ఏంటో ఇందులో వివరించబోతున్నాడట లోకేష్. ఇక ఈ షార్ట్ ఫిలిం లో విలక్షణ నటులు అర్జున్ దాస్, నరేష్, కాళిదాస్, జయరామ్లతో పాటు పలువురు కీ రోల్స్ తో నటిస్తున్నారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిలిం గురించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తారట. అయితే ఈ షార్ట్ ఫిలింను యూట్యూబ్లో రిలీజ్ చేస్తారా లేక ఏదైనా ఓటీటీ ప్రీమియర్కి ఇస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ సినిమా షురూ చేశాడు. ఇటీవల ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో తలైవా స్మగ్లర్గా కనిపించనున్నారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇటీవల తన కొత్త సినిమా NBK 109 సెట్లో అడుగుపెట్టాడు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK 109 వర్కింగ్ టైటిల్స్తో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఆడియన్స్లో అంచనాలను పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ సినిమాతో మరోసారి దసరా బరిలో నిలవనున్నాడు బాలయ్య. అవును, బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా గతేడాది దసరా బరిలోనే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ సినిమా కూడా దసరా బరిలో దించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అందుకే NBK 109 సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోసారి దసరాకి బాలయ్య మాస్ జాతర చేయడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక NBK 109 సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేశ క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తుండగా హై లైఫ్ పతాకంపై కేదర్ జలగం శెట్టి, వంశీ కరుమంచి నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీనివాస్తవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక టీజర్ ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పనిలో వేగం పెంచారు చిత్రం యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండతో మల్టీ స్టారర్ సినిమా చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయం గురించి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ అన్నతో మల్టీ స్టారర్ చేయడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. చేస్తే బాగానే ఉంటుంది, కానీ సెట్లో మా అన్నతో యాక్ట్ చేయాలంటే కొంచెం షేక్ అవుతాను. ఇక గతంలో థియేటర్స్ చేస్తున్నప్పుడు నేను అన్న చెక్మెట్ అనే ఓ నాటకంలో ఆర్టిస్ట్గా చేశాం. అందులో అన్న డిటెక్టివ్ పాత్రలో నేను విలన్ పాత్రలో నటించాను. కానీ సినిమాలో మల్టీ స్టారర్ అంటే దాని గురించి ఇప్పుడు చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు మన ఆనంద్. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు గౌతమ్ తిననూరితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో మొదటిసారిగా పోలీస్ రోల్లో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తుండడంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ నార్త్కు సంబంధించిన స్టార్స్ నటించారు. వారిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే దిశాల పటానికి రోల్స్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. రీసెంట్గా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్ ఫైనల్గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు, వెయిటింగ్ చేయండి అని ప్రభాస్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమైన విషయంపై ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూశారు. దీంతో కాబోయే భార్యను పరిచయం చేస్తున్నాడా అంటూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అదెవరో తెలిసిపోయింది. లేటెస్ట్గా కల్కి నుంచి అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. స్క్రాచ్ EP4 బిల్డింగ్ ఏ సూపర్ స్టార్ బుజ్జి పేరుతో ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్ బుజ్జి అనే తన ఫ్యూచరిస్టిక్ కార్ను చూపించారు. అలాగే మేకర్స్ అందరూ బుజ్జి గురించి మాట్లాడుతూ ఆడియన్స్లో మరింతగా హై లెవెల్ బజ్ క్రియేట్ చేశారు. మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో బుజ్జిని కూడా ఓ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అని ఈ వీడియోలో తెలిపారు. ఆ తర్వాత ఓ గ్యాడ్గెట్ మూవీ టీంతో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే ఫన్నీగా తిట్లు కూడా తింటోంది. ఇక ఈ వీడియో ఎండింగ్లో ప్రభాస్ నీ టైం స్టార్ట్ అయింది బుజ్జి పద అంటారు. ఇక ఆ తర్వాత కారుపై కవర్ తీస్తారు. కానీ బుజ్జి ఎలా ఉంటుందో మాత్రం వీడియోలో చూపించలేదు. బుజ్జి శరీరం మానవ శరీరం లాగానే మెదడుచే నియంత్రించబడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ వివరించారు. కాగా బుజ్జి దర్శనం మే 22న పరిచయం చేస్తామంటూ మేకర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బుజ్జి ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వాహనం డైలాగ్స్కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్కు డబ్బింగ్ పూర్తి చేశారు. బుజ్జి స్పెషల్ కార్ను పరిచయం చేసేందుకు మే 22వ తేదీన భారీ ఈవెంట్ నిర్వహించేందుకు కల్కి 2898 AD టీం రెడీ అయిందని తెలుస్తోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మే 22న ఈ ఈవెంట్ను గ్రాండ్గా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లను కూడా షురూ చేసిందని టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ ఈవెంట్ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇండియన్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898వ సంవత్సరం వరకు జరగనుందని టాక్. ఇదే విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ మధ్యనే కల్కి సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే రేంజ్లో సినిమా కూడా ఉంటుందని సమాచారం. మరి భారీ అంశాల మధ్య జూన్ 27న వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగోగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ అందించబోయే సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవెల్లో అంచనాలు పెట్టేసుకున్నారు. మే 15న రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ ప్రోమోతోనే వెన్నులో వణుకు పుట్టించేశాడు అనిరుద్. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 21 రోజు ముందుగానే దేవరా నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ స్వరపరిచి పాడారు. దయలేని దేవరా మౌనం సవరలేని హెచ్చరిక అంటూ ఈ సాంగ్తో కొరటాల మార్క్ని చూపించారు. ఈ సాంగ్లోని ఎన్టీఆర్ సముద్రంలో బోట్పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలవన్నట్టుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి. ప్రతి ఒక్కరిలో భయాన్ని రేపే దేవర భారీ అల్ల మధ్య ఎత్తుగా నిలబడి అతను కలిగించే భయమే అతని పాదాల కింద ఏదైనా ఆయుధంగా మారుతుందనే విషయాన్ని చాలా చక్కగా ఈ సాంగ్లోని ప్రతి పంక్తిని బ్లడ్ లాగా రూపొందించారు గీతా రచయిత రామజోగయ్య శాస్త్రి. ఇక అగ్గంటుకుంది సంద్రం, బగ్గున మండే ఆకాశం వంటి పదాలే అందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక అనిరుద్ తన బిజింతో తన స్వరంతో వణికిస్తున్నారు. మొత్తానికి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ బీట్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, అనిరుద్ ఇంటెన్స్ వాయిస్తో ఫియర్ సాంగ్ మోత దద్దరిల్లింది. ఇక ఈ సాంగ్తో రజనీకాంత్ జైలర్ హుకుమ్ సాంగ్ పేరు మీదున్న రికార్డ్ బ్రేక్ చేయడం కన్ఫర్మ్. ఆలస్యం ఎందుకు, ఫియర్ సాంగ్ కోసం మీ ఫూఫర్ని సిద్ధంగా ఉంచుకోండి.
దేవరా ఫ్యాన్స్ ప్రేమ ఎంత సముద్రం అంతా అని ప్రూవ్ చేసేయండి. నిజానికి దేవరకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కారణం అనిరుద్ నుంచి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో, జైలర్స్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. అందుకే దేవర కోసం అనిరుద్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలను ఫియర్ సాంగ్ రెట్టింపు చేసింది. ఇక పూర్తి వివరాలు ఎలా ఉండబోతుందనే అంచనాలు మొదలు పెట్టేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.